కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. అసంతృప్తిలో తృప్తి చాలా బాగుంటుందండి. ఎందరో భక్తులు స్తోత్రాలు చదువుతున్నాం. ఆ స్తోత్రం రాసిన భక్తుడు ఎవడైనా ఈ పారాయణం చేసేవాడు ఏమనుకుంటున్నాడా, కోరికలు కోరాడా ఎప్పుడైనా పరిశీలించండి మీరు. శంకరాచార్యుల వారి శివానంద లహరి మీరు తీస్తే మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ. స్వామి, మనస్సు నీ పాదాలపై ఉండుగాక, చెవులు నీ కథలు వినుగాక, చేతులు నిన్ను సేవించుగాక అని ఆయన అంటాడు. కులశేఖరాలు వారిని పలకరిస్తే జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధర్ అని వాడంటాడు. ఏమని, ఓ నాలిక నారాయణ్ణి కీర్తించు, ఓ మనస్సా నారాయణ్ణి చింతించు, ఓ చెయ్యి నారాయణ్ణి పాదాలని తడుము స్పృశించు, ఓ కనులారా నారాయణమూర్తిని దర్శించండి, ఓ పాదములారా నారాయణ మందిరాన్ని ప్రదక్షిణ చేయండి అని అడిగారు. కానీ ఏ భక్తుడు కూడా ఓ కృష్ణ నా ఇంటి నుంచో సొమ్ములు నింపించి నా పిల్లాడికి అనారోగ్యంగా ఉంది కనుక ఆరోగ్యం తెప్పించి అని చదివాడా? ఆ స్తోత్రాలు పట్టుకుని మనం ఇవి అడుగుతున్నాం. కనుక నారదుడు చెప్పిన భక్తి, మనం వాడుతున్న భక్తి, మనం అనుకుంటున్న భక్తి, ఇవి చాలా తేడాలు ఉన్నాయండి. కానీ అచ్చమైన భక్తి, ప్యూర్ లవ్, వాడికి భక్తుడు భగవంతుడిని తప్ప మరి ఏమీ కోరడం లేదు. మరి ఇంద్రియాలున్నా ఏం చేస్తావు? ఇంద్రియాలన్నిటితో ఆయనకే పని పెడతాం. ఆయనకి ఇంద్రియాలకి లింక్ పెట్టేశాం. పెట్టిస్తే ఇక్కడే ఇహైవ అమృతో భవతి, ఇక్కడే వాడు అమృతుడైపోతున్నట్ట. అందుకే శంకర్ అంటారు, కంచిత్ కాలము మా మహేష భవత పాదారవిందార్చనై కంచిత్ కంచిదవైక్షణైశ్చనుతిభి కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనుతిభి కంచిత్ దశామిదృశిం యప్రాప్నోతి ముదా తదర్పితమనా జీవన్ సముక్త కలు. జీవన్ముక్తుడు అంటారే, ఎవడా జీవన్ముక్తుడు ఎక్కడుంటాడు అంటే ఇక్కడే ఉంటాడు అన్నాడు. నువ్వు జీవన్ముక్తుడవచ్చు, నేను జీవన్ముక్తుడవచ్చు. ఎప్పుడు? కంచిత్ కాలము మా మహేష భవత పదారవిందార్చనై. మన ఇంద్రియాలకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక పని ఎక్కువ చేయగానే అలసటైనా విసుగైనా వస్తూ ఉంటుంది. కనుక ఒక ఇంద్రియం విసుగుపోతే మరో ఇంద్రియానికి పనిపెట్టు. మొదటి ఇంద్రియం చెప్తున్నాడు, కంచిత్ కాలము మా మహేష భవత పాదారవిందార్చనై. కొంతసేపు చక్కగా నీకు పూజ చేస్తాను. ఈ పూజ చేసి అలసిపోయాక కంచిదవేక్షణైశ్చ, నీ రూపుని చూస్తూ కూర్చుంటాను. అది కూడా అయిపోయాక నుతిభిహి, నేను స్తోత్రం చేస్తూ కూర్చుంటాను. అవి కూడా అయిపోతే కంచిత్ కథాకర్ణనై, కొంతసేపు నీ కథలు నీ కబుర్లు వింటాను. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కొంతసేపు ధ్యానంలో కూర్చుని నేను తలంచుకుంటాను. తర్వాత నతిభిహి, నీకు ఒకసారి నమస్కారాలు చేస్తుంటాను రకరకాలుగా. ఇలాంటి వివిధ పరిస్థితుల్లో వివిధ విధాలుగా వింటూ అంటూ కంటూ ఇన్ని రకాలుగా ఉంటూ, ఓ స్వామి, ఎవడు బ్రతుకుతాడో వాడే జీవన్ముక్తుడు అన్నాడు. ఇంకేముంది? వాడి ఇంద్రియ ప్రవృత్తులు, అంతరంగ బహిరంగ ప్రవృత్తులన్నీ పరమాత్మతో మయమైపోయాయి. అప్పుడు వాడు ఏమయ్యాడు? జీవన్ముక్తుడు. కనుక జీవన్ముక్తుడు అంటే జీవుడికి ఈశ్వరుడికి అభేదం తెలుసుకున్నవాడా? ఈ గొడవలు మనకెందుకు? తన సర్వప్రవృత్తులు, ఆత్మ యొక్క చైతన్యం ఇంద్రియాల నుంచి బహిస్తుకు వచ్చినప్పుడు ఈ బయటకు వచ్చినవన్నీ కూడా పరమాత్మకి అంకితం చేసేసాక నీ ఆత్మ చైతన్యం అంతా ఏమైపోయింది? ఈశ్వరమయమైపోయింది. అప్పుడు నువ్వు ఇక్కడే సిద్ధి పొందలేదా? అందుకు అమృతో భవతి. ఒకవేళ ఆయనతో వియోగం, అయ్యా స్వామి ఇంత దూరం ఉన్నావా అనిపించగానే ఏడుస్తాట. ఆ ఏడుపు కూడా ఆనందమే. సృష్టిలో ఏడుపు కూడా అందంగా ఆనందంగా ఉండే చోటు భక్తిలో మాత్రమేనండి, ఇంకెక్కడా కాదు. భగవత్ సాధనలో వికారాలు కూడా గొప్ప అలంకారాలు అయిపోతాయి. వాడికి ఒక దిగులుంది, ఆ భగవంతుడు కావాలనే తపన, దివ్యమైన దిగులు గనక ఈ దిగులుతో ఏడ్చినా అందంగానే ఉంటుంది. ఆ ఏడుపులు స్తోత్రాలు అయిపోతే మంత్రాలు అయిపోతాయి. అందుకే భగవంతుడి గురించి ఏడ్చిన ఏడుపు కూడా గొప్ప సంగీతమేనండి. అలాగే ఆయన కోసం చేసిన సాధన కూడా గొప్ప విషయం. భగవన్మయంగా సాధన చేసేవాడి శరీరానికి ఇతరుల శరీరానికి చాలా తేడా ఉంటుంది. ముప్పూటలా తిని కాయాన్ని పెంచేవాడి శరీరానికి భగవత్ చింతనతో గడిపే శరీరానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే భగవన్ నామాన్ని భగవన్ మంత్రాన్ని జపించేవాడి శరీరం మాంసమయ శరీరం కాదు, మంత్రమయ శరీరం అవుతుంది. తేజోమయమైన శరీరం అవుతుంది. కొద్దిపాటి సాధన చేసినా జరుగుతుంది. మరి పరమ ప్రేమాత్మక చిత్తవృత్తిలో అసలు ఏమాత్రం భౌతిక చింతన లేకుండా ఉన్నటువంటి వాడు అమృతో భవతి తృప్తో భవతి. అసంతృప్తి కూడా తృప్తిగా ఉంటుంది. అయితే తృప్తో భవతి అంటే అమ్మయ్య భక్తుడికి అన్ని కోరికలు తీరిపోతాయన్నమాట. అంటే అది ఏ కోరిక లేని తృప్తి. అది కోరుకున్నంతకాలం తృప్తి ఉండదు, కోరిక తీరినా తృప్తి ఉండదు. ఏ కోరిక లేని స్థితి చాలా తృప్తిగా ఉంటుంది. కోరికంటూ ఒకటి తొలుస్తున్నంతకాలం అశాంతంటూ ఉంటూనే ఉంటుంది. అది లేని స్థితి ఏదైతే ఉందో అది లేనప్పుడే
నీ అసలు స్థితి నీకు తెలుస్తుంది. ఎందుకంటే నదిలో అలలు అల్లకల్లోలాలు ఉన్నంతవరకు నది అసలు స్థితి తెలియదు. నీలో కోరికలు క్రోధాలు ఉన్నంతకాలం నీ అసలు స్థితి నీకు తెలియదు. నీ అసలు స్థితే ఆ స్వామి, ఆ అచలమైన స్థితి. అది అందుకోవడానికై ఆ పరమాత్మతో చింతన పెట్టుకున్నవాడు ఆ నిత్యతృప్తిలో ఉండడానికి కారణం అది. వాడు సర్వాస్వస్థాసుయత్ అన్నాడు. సర్వావస్థల్లోనూ ఆ స్వామితోనే కలిసి ఉంటాడు కనుక వాడు కలసినా కలహించినా కసరినా కొసరినా ఏడ్చినా నవ్వినా అన్నీ ఆయనతోనే, అన్ని తృప్తిలోనే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ అసంతృప్తి లేదు. కనుక భక్తిలో అసంతృప్తి కూడా తృప్తిగానే ఉంటుందన్నారు. ఈ విధంగా యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి అని చెప్పి ఇంకా వాడి లక్షణాలు మరికొన్ని చెప్తున్నారు. యత్ ప్రాప్య, ప్రాప్య అంటే పొంది, యత్ ప్రాప్య అంటే మొదటి దాని కంటిన్యూషన్. దేనిని పొందిన తర్వాత న కించిద్ వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి అన్నాడు. ఇక్కడ దేనిని పొందిన తర్వాత మరి దేనిని కూడా నా కించిత్ వాంఛతి. కించిత్ అంటే కొద్దిపాటి అని అర్థం. నా కించిత్ వాంఛతి, ఇంకా ఏ కొద్దిపాటిని కూడా కొరట. అన్నీ బాగున్నాయండి, నాకు తృప్తిగానే ఉందండి, ఇది ఒక్కడే అయిపోయినాయండి అన్నట్ట. ఒకసారి ప్రహ్లాదుడు చాలా వేదన పడ్డాట. ఎవరిని చూసి? మనల్ని చూసి, ప్రజలందరిని చూసి వేదన పడ్డాట. ఎందుకంటే పరమాత్మ ఇంత సులభుడు, కేవలం ప్రేమ అండి. పాండిత్యం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, దొరకదు కూడా పాండిత్యానికి. ఆయన కేవలం ప్రేమ. ఈ ప్రేమను అటు ఇటు పారేస్తున్నామే, ఆయన వైపు ఒక్కసారి ప్రవహింపజేసామా? ఎందుకు అటు ఇటు పారేయడం? అటు ఇటు పారేసిన ప్రేమలు ఎలా ఉంటాయో అన్నమయ్య చెప్పాడు. వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అన్నాడు ఆయన. సముద్రం మీద కురిసే వానలు లాంటివిట మనం వేస్తున్న ఈ ప్రేమలన్నీ లోకంలో. వృధా వృధా వృధా, మీరు ఏ పేరు పెట్టుకోండి ఇది వృధా. ఇది చెప్పినా అంటున్నాడు కానీ వేదాంతం అనిపించడం, అలాంటి బ్రతుకులు వృధా. ఎప్పటికైనా జాగరణ జరగాలి కదండి. ప్రపంచం వైపు నువ్వు తిప్పే ప్రేమలన్నీ వృధా. పరమాత్మ వైపు నువ్వు తిప్పే ప్రేమ మాత్రమే సార్థకతం. అది ఉన్నవాడు ప్రహ్లాదుడు. అందరికీ అది లభిస్తుందా? లభించిన వాడికి చాలా తేలిక అనిపిస్తుంది, లభించని వాడికి బహుదూరం. సాధన చేస్తున్న వాడికి ఎంతో కష్టం. మూడున్నాయి ఇక్కడ. అసలు దాని గురించి ఆలోచించిన వాడికి చాలా దూరం, సాధన చేసేవాడికి ఎంతో కష్టం. సిద్ధి పొందిన వాడికి ఓ సింతేనా అనిపిస్తుంది, సిద్ధి చేసేవాడికి ఓ సింతేనా అనిపిస్తుంది. ఎందుకంటే పొందేకి తేలికే, పొందే వరకు మాత్రం కష్టం అనిపిస్తుంది. అయితే ఇంత తేలిగ్గా పరమాత్మ అందరిలో వ్యాపించున్నటువంటి ఆ పరమాత్మని ధ్యానించకుండా ఎక్కడి నుంచో తెచ్చుకోవక్కర్లేదు కదా. పరమాత్మని ధనం అంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, వస్తువు అంటే మరొక చోట నుంచి తెచ్చుకోవాలి. భగవంతుడిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఒక ఆయన ఇలాగే చెప్పాడు, భగవంతుడిని నువ్వు కల్పించుకున్నదే భగవంతుడు అన్నట్ట. ఈ మాట అతను ఏదో వేగంతో అనేశాడు. అంటే భగవంతుడు కల్పనా వస్తువు అన్న ఉద్దేశంతో అతను అన్నాడు. కానీ అందుకున్న భక్తుడు చాలా గొప్పగా అందుకుని పాద నమస్కారం చేశాట. మీరు చాలా గొప్ప మాట చెప్పారండి, భగవంతుడు కల్పించుకున్న వస్తువు అని. నేను ఇంతకాలం ధ్యానానికి కూర్చుంటే ఆయన వైకుంఠం నుంచి రావాలనుకున్నాను, కానీ నువ్వు ధ్యానానికి కూర్చుంటే నీలోంచే వస్తాడని విషయం మీరు చెప్పారండి, నమస్కారం అన్నాడు. ఎక్కడి నుంచి రావాలని? ఇందులోంచే వస్తున్నాడు. ఏం కష్టం అండి, అంత తేలికే. అలాంటిది జనులందరికీ ముక్తి ఎందుకు రావట్లేదు? ముక్తి అంటే ప్రహ్లాదుడు వెళ్ళి వైకుంఠంలో కూర్చుని అన్నట్లేదు ఈ మాట. ముక్తి అంటే ఏంటో చెప్పుకున్న. అమృతత్వం అంటే భగవద్ అనుభవమే అమృతత్వం. నిరంతర అఖండ భగవద్ అనుభవమే అమృతత్వం. అది పొందడమే సిద్ధి, అది పొందడమే తృప్తి. ఆ స్థితిలో ఉన్నాడు ప్రహ్లాదుడు. ఆయన నారాయణుని అన్నట్ట. ఈ ప్రజలందరూ కూడా ఇలాగా మోహాంధకార కుహరంలో పడిపోయి తిరిగిపోతున్నారు. వీళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం చూపించి మోక్షం ఇచ్చేవయ్యా అని అడిగేట. ఎందుకంటే ఉత్తములైన వాళ్ళు ఎవరూ బాధపడకూడదు అని అనుకుంటారు సహజమైనకి. కానీ ఈశ్వర జ్ఞానం చాలా విశేషం. ఈశ్వరుడు ఆయన ఊరికనే చేస్తాడు, ఆయనకి మాత్రం సరదాగా వీళ్ళందరినీ ఏడిపించడం, అలా తిప్పించడం ఆయనకి కూడా ఇవ్వాలనే ఉంటుంది. సరే నేను ఇవ్వడానికి సిద్ధం, పొందడానికి ఎవడు రెడీగా ఉన్నాడు అని పిలుచుకురా అన్నట్టు. వెంటనే ఆయన వెళ్ళి, ఓ మానవులారా మీరందరూ నారాయణ వద్దకు వెళ్ళాలి అన్నట్ట. అంటే అక్కడ ఏం దొరుకుతాయని అడిగట. అడిగితే అదంతా చాలా అమృతం దొరుకుతుంది. అమృతం అంటే ఏమిటంటే నిత్యమైన ఆనందం అనేది, అది ఎలా ఉంటుంది అని అడిగాడు. వస్తారా అంటే నేను విన్నాను వైకుంఠం చాలా బాగుంటుంది, నారాయణుడు చాలా బాగుంటాడు, కానీ మా అమ్మాయి పెళ్ళింది, అది అయిపోయిన తర్వాత చూద్దాం అన్నట్టు. తర్వాత నాకు ఒక ప్రమోషన్ రావాలనుందయ్యా, చాలామంది అడ్డు పెడుతున్నారు, అది కూడా అయిపోయిన తర్వాత చూద్దాం వైకుంఠ సంగతి అన్నట్టు మరొకడు. తర్వాత వరాహజాతి దగ్గరికి వెళ్ళేట్టయినా, వరాహములారా మీరు వస్తారా అన్నాడు. అక్కడ ఏముంటుంది అన్నాడు. ఏముండదు, తినడానికి ఏం దొరుకుతుందండి? తిండే అక్కర్లేదండి. అబ్బే తిండే అక్కర్లేని బతుకు కూడా బతికేనా అన్నట్ట. అందుకు మేము రాము, నాకు అక్కర్లేదన్నట్ట. అప్పుడు ప్రహ్లాదుడు అనుకున్నాడు,
నాయన నువ్వు అందరి యందు వ్యాపించున్నావు కానీ నిన్నెవ్వరూ తెలుసుకోలేరు. మాయా సమావృతులు, ఇది చాలా బలీయమైనది కనుక నువ్వు ఎంత తేలికో అంత కష్టమని తెలిసిపోయిందయ్యా అని చెప్పాడు ఇక్కడ. అందుకు ఇది అందరికీ లభించేదా? ఆ పొందినవాడు నకించిద్వాంఛతి నా శోచతి నా ద్వేష్టి. ఆ పొందినవాడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పారు. వాడి యొక్క స్థితి సిద్ధ, అమృత, తృప్త, అది వాడి స్థితి, వాడి మనసుకు తెలుసు. కానీ వాడి నుంచి ప్రకటింపబడేది, వాడి ప్రపంచం పట్ల ఎలా రియాక్ట్ అవుతాడనేది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళలో వాడు ఎలా ఉంటాడని చెప్పడానికి మొదటి సూత్రం ఏ లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి, అది వాడి యొక్క స్థితి. కానీ వాడు లోకంలో తిరుగుతున్నాడే భక్తుడు, వాడు భక్తి రాగానే టక్కర వైకుంఠంలో కూర్చోవట్లేదు కదా, లోకంలో తిరుగుతున్నాడు. ఆ లోకంలో తిరుగుతున్నప్పుడు వాడు తిరుగుతున్నాడు, మనము తిరుగుతున్నాం. కానీ వాడు ఎలా తిరుగుతాడు, మనం ఎలా తిరుగుతున్నాం చెప్తున్నాడు. ప్రాప్య నా కించిద్వాంఛతి, వాడు లోకంలో తిరుగుతున్నా ఏ కొద్దిపాటి కూడా కోరుకోవడం లేదు. నా శోచతి, ఏడవడం లేదు. నా ద్వేష్టి, వాడు ఎవరిని ద్వేషించాడు. నా రమతే, దేని యందు వాడు ఆనందించాడు. నోత్సాహి భవతి, వాడు ఉత్సాహంగా ఉండడు అన్నారు. ఈ చివరి రెండు వాక్యాలు వింటే క్వశ్చన్ మార్కులు వచ్చాయి కదా.